హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్ వచ్చి ఛాంపియన్స్ ట్రోఫీ గురించి మాట్లాడదాం. నేను ప్రిడిక్షన్ చేస్తాను. 15 మెంబర్స్ స్క్వాడ్, మళ్ళీ ప్లేయింగ్ 11 చెప్తాను. మీరు జాగ్రత్తగా వినండి. ఇంకా 6 నెలల తర్వాత డైరెక్ట్గా మన టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ ఆడుతుంది. రిమైనింగ్ మ్యాచెస్ ఉండేది 3 ODI. ఇప్పుడు నుంచి ఒక ప్లాన్ పెట్టుకోవాలి, ఎవరు ఉండాలి ఓడిఐస్కి. అప్పుడు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్, అప్పుడు ఇంగ్లాండ్ పోయి టీమిండియా వాళ్ళు ఆడాలి. అప్పటికి ముందు ఇప్పుడు ఒక శ్రీలంక మ్యాచ్తో చాలా దారుణంగా ఆడినారు. ఆ కొందరు ప్లేయర్స్ అయితే ఈ దాంట్లో సెలెక్ట్ అవుతారని చెప్పాలి. నా స్క్వాడ్లో నేను చెప్తాను. అది మీరు జస్ట్ ప్రిడిక్షనే. కొన్ని ప్లేయర్స్ మిస్ అయినా మీరు బాధపడితే నేనేం చేయలేను. అది కొద్దిగా వెయిట్ పడుతుంది. కొంత ప్లేయర్స్ మిగతా వాళ్ళు ప్లేయింగ్ 11లో ఉంటారు, స్క్వాడ్లో 15 మెంబర్స్లో ఉంటారని చెప్పాలి. ఫస్ట్ రోహిత్ శర్మ ఫిక్స్ కెప్టెన్. లాస్ట్ సిరీస్లో అదరగొట్టాడు, అతను కంటిన్యూ అవుతాడు. ఏదైనా ఇంజురీ ఉంటే కానీ తప్పుకోడు, అతనైతే డైరెక్ట్ ఉంటాడని చెప్పాలి. సెకండ్ వచ్చి శుభ్మన్ గిల్, వైస్ కెప్టెను. అతను ఫామ్ ఈస్ వెరీ బ్యాడ్. ఓడిఐలో ముఖ్యంగా అతను బాగా రాణించాలి, లేకపోతే టీమిండియాలో ఉండడం చాలా ఇబ్బంది. ఎందుకంటే వైస్ కెప్టెన్ కదా. నేను అనుకోవడం అతని ప్లేస్ గ్యారెంటీ ఉంటుంది, కానీ బాగా పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. లేకపోతే చాలామంది ఇప్పటికే ట్రోల్ చేస్తున్నారు, ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు, శిఖర్ ధవన్ బెటరు, కేఎల్ రాహుల్ బెటర్ అనేది. ఆ నోర్లు మోగొట్టాలంటే ముందు బాగా ఆడాలి శుభ్మన్ గిల్. లేకపోతే ఇషాన్ కిషాన్ కాంపిటీషన్లోకి వస్తాడు. చాలామంది ఇప్పుడు బెంచ్ మీద ఉన్నారు, వాళ్ళకు అవకాశం రావాలని చాలా గట్టి పోటీ ఇస్తున్నారు మిగతా వాళ్ళనేది చెప్పాలి. కింగ్ కోహ్లీ, అతని పర్ఫార్మెన్స్ ఈస్ వెరీ బ్యాడ్, కానీ ఓడిఐస్లో టాప్ రికార్డు ఉంది. 50+ యావరేజ్, అదైతే కంటిన్యూ చేయాలి. 50 సెంచరీలు కూడా చేశాడు. ఈ ఫార్మాట్ అయితే బాగా ఇష్టము కింగ్ కోహ్లీకి. రన్స్ వస్తాయని నేను అనుకుంటున్నాను. ఖచ్చితం ప్లేయింగ్ లెవెల్లో ఉండే ప్లేయరు ఇతను కూడా ఒక్కడు అనేది చెప్పాలి. కింగ్ కోహ్లీ ఫ్యాన్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నాకు తెలుస్తుంది. ఇంకా 4వ ప్లేయర్ వచ్చి శ్రేయస్ అయ్యర్. అతనైతే ఫిక్స్, ఎందుకంటే స్పిన్ బాగా ఆడతాడు. ఏషియా కప్ ఎక్కడ జరిగేది? శ్రీలంకలో, దుబాయ్లో. మన వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళరని బీసీసీఐ ముందుగానే చెప్పేసింది. అందుకు అక్కడ స్పిన్ ట్రాక్సే ఉంటాయి మ్యాక్సిమం. స్పిన్ ఆడాలంటే శ్రేయస్ అయ్యర్ ఈజ్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా మిడిల్ ఓవర్స్లో మనము కంబ్యాక్ ఇవ్వాలంటే శ్రేయస్ అయ్యర్ ఉండాలి ముఖ్యంగా అనేది చెప్పాలి. టాప్ 4 బ్యాట్స్మెన్ వీళ్ళు ఫిక్స్. ఇంకా 5th వచ్చి కేఎల్ రాహుల్, వికెట్ కీపర్. అతని యావరేజ్ ఈజ్ 55. అతను కూడా 15 మెంబర్స్ స్క్వాడ్లో ఉంటాడు, కానీ ప్లేయింగ్ లెవెల్లో ఉంటాడో లేదో అనేది మళ్ళీ మాట్లాడదాం. ఒక నిమిషం 2 నిమిషాలు. ఇంకా రిషబ్ పంత్, అతను లెఫ్ట్ హ్యాండర్, మెయిన్ అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పాలి. యావరేజ్ 35 ఉంది. లాస్ట్ ఒక మ్యాచ్ ఇచ్చారు డిసైడ్ మ్యాచ్లో, అతనైతే ఏందో సరదాగా ఆడినట్టు అనిపించింది. వికెట్ ఇచ్చేసి పోయినాడు. వికెట్ లేదన్నట్టు, ఎవరికి బౌలర్కి లేదు, ఇచ్చేద్దాం, నువ్వు పండగ చేసుకో, ఎంజాయ్ చేసుకో అనేటట్టు ఇచ్చాడని చెప్పాలి రిషబ్ పంత్. అది తగ్గియాలి, ముందు సీరియస్గా ఆడాలని అతను కూడా ఊహించుకోవాలి. ఎందుకంటే కాంపిటీషన్ అలా ఉంది టీమిండియాలో, లేకపోతే చాలా ఇబ్బంది అనేది చెప్పాలి. రిషబ్ పంత్ వీళ్ళిద్దరు ఫిక్స్, వికెట్ కీపర్. బ్యాకప్ ఉండాలి. కేఎల్ రాహుల్ ఇంజరీ అయినా రిషబ్ పంత్ ఉంటాడనేది చెప్పాలి. ఇంకా రవీంద్ర జడేజా డైరెక్ట్ వస్తాడు, ఎందుకంటే అజిత్ అగాకర్ ఏమన్నాడంటే అతనికి కొద్దిగా రెస్ట్ ఇస్తున్నాం, రాబోయే ఇప్పుడు మ్యాచ్లు ఉన్నాయి కదా, 10 టెస్టులు ఉన్నాయి. ఆ టెస్టులకి అతను బాగా కాన్సన్ట్రేషన్ చేయాలి, బాగా బ్యాట్తో రాణించాలి అని చెప్పాడు. మనకు ఇంపార్టెంట్ ప్లేయర్ రవీంద్ర జడేజా. ఎందుకంటే ఒక ఫార్మాట్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా అప్పుడే రిటైర్మెంట్ ఇచ్చాడు. అతనైతే బెస్ట్ ప్లేయర్, బెస్ట్ బ్యాట్స్మెన్ అని చెప్పాలి. 3 ఫార్మాట్ ప్లేయర్ అనేది. ఇంకా ఇప్పుడు 2 ఫార్మాట్స్ కాన్సన్ట్రేషన్ బాగా చేసి రన్ చేయాలని అనుకుంటాడు. ఇంకా అక్షర్ పటేల్, బాపు అని పిలుస్తారు. అతను కూడా సేమ్ స్కిల్స్ ఉంటాయి. ఎవరికి? రవీంద్ర జడేజాకి, అక్షర్ పటేల్ మంచిగా రాణించాడు ఎప్పుడు శ్రీలంక సిరీస్లో. అదైతే కంటిన్యూ చేయాలి, మనం బాగా సెలెక్ట్ కావాలనేది ఆశిస్తాడు. అతను కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పాలి అక్షర్ పటేల్కి. ఇంకా కుల్దీప్ యాదవ్, అతనే మెయిన్ కీ బౌలర్ అనేది చెప్పాలి. ఎందుకంటే గూగులీస్ మంచిగా వేస్తాడు, చైనా మ్యాన్ కదా. ఎవరు రైట్ హ్యాండర్స్ ఉంటే అస్సలు గూగులీలు కూడా పిక్ చేయలేరు అనేది చెప్పాలి. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ అతనైతే మెయిన్ ప్రిఫరెన్స్, మెయిన్ వికెట్ టేకర్ బౌలర్గా సెలెక్ట్ అవుతాడని నేను అనుకుంటున్నాను. ఇంకా కుంపు పాండ్యా ఆర్ హార్దిక్ పాండ్యా, అతను ఆల్రౌండర్, బౌలింగ్ వేస్తాడు, బ్యాటింగ్ చేస్తాడు. అతను మెయిన్ ఇంపార్టెంట్ ప్లేయర్. చాలామంది అంటారు ఏమని అంటే కెప్టెన్సీ లేదు, వైస్ కెప్టెన్సీ, ఇంకా ఎందుకు సెలెక్ట్ చేయడం అనేది. అవన్నీ పక్కన పెట్టేయండి, ఎందుకంటే ప్లేయర్గా మంచిగా ఆడతాడు. ఇప్పుడు కెప్టెన్స్గా ఇస్తే
ప్రెజర్గా ఫీల్ అయినప్పుడు రిజల్ట్స్ రావు. అతను ముందే కొందరు కంఫర్ట్ ఉండదు ప్లేయర్స్కి, ఏమైనా తిడతాడమో యాటిట్యూడ్ చూపిస్తారేమో అనేది వాళ్ళు డిసైడ్ అయినట్టున్నారు. ఎవరు? గౌతమ్ గంభీర్ అండ్ అజిత్ అగాకర్, అలానే రోహిత్ శర్మ కూడా ప్రెస్ మీట్లో అలానే వాళ్ళు డిస్కషన్ చేసింటారు కదా. అందుకు నేను అనుకొని చెప్తున్నాను, అదే జరిగింటుందని నేను అనుకుంటున్నాను. హార్దిక్ పాండ్యా మెయిన్ స్క్వాడ్లో ఉంటాడు. ఇంకా జస్ప్రీత్ బుమ్రా లాస్ట్ ఓడిఐ సిరీస్లో రెస్ట్ ఇచ్చారు. ఇప్పుడు కూడా బంగ్లాదేశ్ కూడా రెస్ట్ ఇస్తున్నారని టాక్ వస్తుంది. ఎందుకంటే ఇండియాలో జరుగుతాయి, మెయిన్ న్యూజిలాండ్కు ఉండాలి ప్లస్ ఆస్ట్రేలియాకు ఉండాలి. ఎందుకంటే వెపన్, అతను గో టు బౌలర్, అంటే వికెట్ తీయాలంటే మెయిన్ జస్ప్రీత్ బుమ్రా ఉండాలి, లేకపోతే ఇబ్బంది అనేది చెప్పాలి. ఇతను కూడా వైస్ కెప్టెన్సీ ఇవ్వచ్చు కదా అనేది ఇచ్చినా మంచిది. ఎందుకంటే మంచి నాలెడ్జ్ ఉంది, మంచి థింకింగ్ బౌలర్ అని చెప్పాలి. ఏ బాల్ వేస్తే ఎక్కడ వికెట్ వస్తుంది అనేది బాగా రేట్ చేస్తాడు. ఇన్ స్వింగ్, అవుట్ స్వింగ్, నక్కుల్ బాల్ అన్నీ ఉన్నాయి. బౌన్స్ కూడా రాబడతాడు. అప్పుడప్పుడు వికెట్ రాకపోతే తెలివిగా వేస్తాడు, బోల్టా పడిస్తాడు బ్యాట్స్మెన్ని అనేది చెప్పాలి. జస్ప్రీత్ బుమ్రాకి ఇచ్చినా నాకేం ఇబ్బంది లేదు. అతను కూడా ఇచ్చిన మన టీమిండియాకి బెస్ట్ బౌలర్ అని చెప్పాలి. బెస్ట్ కెప్టెన్సీ కూడా వస్తుంది. ఎందుకంటే మంచి తెలివి ఉన్న వాళ్ళకి ఇస్తే అది మంచిగా ప్రూవ్ చేస్తారు అనేది నేను అనుకుంటున్నాను. ఇంకా మహమ్మద్ షమి, అతనైతే గో టు బౌలర్ భయ్యా. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఓడిఐ వరల్డ్ కప్ ఏం చేశాడో చూపించాడు. నేను ఇలానే ఆడుతాను, ఇలానే బౌలింగ్ వేస్తాను. బెంచ్ మీద ఉన్న 3-4 మ్యాచెస్ భయ్యా కసితో ఉన్నాడు. ఎప్పుడు ఇంజురీ అయిందో వచ్చేసాడు డైరెక్ట్, ఇంకా వికెట్లు టప్ప మ్యాచ్కు 4-5 వికెట్లు. అదైతే నాకు ఫిదా అనిపించింది. 24 వికెట్ తీశారు లాస్ట్ వరల్డ్ కప్లో. నాకైతే మహమ్మద్ షమి అనే చెప్పాలి. మామూలుగా స్వింగ్ చేస్తాడు బోత్ ఎండ్స్, అక్కడికి చాలా, కానీ లైన్ లెంత్లో మంచిగా వేస్తాడు. కానీ అప్పుడప్పుడు బ్యాట్ మీదకి వేస్తూ ఉంటాడు, డ్రైవ్స్ ఆడిస్తాడు మహమ్మద్ షమి. అతనికి ఉన్న మెయిన్ క్వాలిటీ అది చెప్పాలి. మధ్యలో వికెట్లు తీయాలంటే మహమ్మద్ షమి ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బౌలర్ అని చెప్పాలి. ఇంకా మహమ్మద్ సిరాజ్ లాస్ట్ సిరీస్లో కొద్దిగా ఆన్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కానీ ఇప్పుడు సిరీస్లు ఉన్నాయి కదా, టెస్ట్ సిరీస్, అక్కడ లైన్ లెంత్ పట్టుకుంటాడు, మంచిగా రాణిస్తాడు. ఇక ఆస్ట్రేలియా పిచ్లు ఎలా ఉంటాయి మంచిగా తెలుసు. ప్లస్ ఛాంపియన్స్ ట్రోఫీ జరిగేది దుబాయ్లో, ఇంకా ఎక్కడ శ్రీలంకలో. ఇది మెయిన్, ఎందుకంటే అక్కడ స్పిన్ ట్రాక్లు ఉంటాయి, ప్లస్ బౌలింగ్ ఇనిషియల్గా స్వింగింగ్ కండిషన్స్ ఉంటాయి. అప్పుడు మెయిన్ అడ్వాంటేజెస్ అని చెప్పాలి ముఖ్యంగా వీళ్ళకి. ఇంకా హర్షదీప్ సింగ్ లెఫ్ట్ హ్యాండర్ ఫాస్ట్ బౌలర్ కదా, మెయిన్ అడ్వాంటేజెస్ ఉంటుంది. ఇతను కూడా సెలెక్ట్ చేశారు ఓడిఐ సిరీస్లో. అతని పర్ఫార్మెన్స్ ఇస్ వెరీ బ్యాడ్. ఒక మ్యాచ్లో 1-2 వికెట్లు తీశాడు, 2వ మ్యాచ్లో దారుణంగా పరుగులు ఇచ్చాడని చెప్పాలి. ఇంకా 15 మెంబర్ ప్లేయర్ వచ్చి శివన్ దుబే / రియాన్ పరాగ్. శివన్ దుబే స్పిన్కు బాగా ఆడతాడు, కానీ బౌలింగ్ కొద్దిగా 2-3 ఓవర్స్ ఇచ్చే కన్నా విరాట్ కోహ్లీ వేస్తాడు, రోహిత్ శర్మ వేస్తాడు, ఇంకా శుభ్మన్ గిల్ కూడా వేస్తాడు ఇంకా శివన్ దుబే కన్నా అనేది నేను చెప్తున్నాను. శివన్ దుబే ఆర్ పరాగ్ స్పిన్ను. మన వాళ్ళు ఇప్పుడు శ్రీలంకలో జరిగితే ఇంకా స్పిన్తోనే పోతారు, లేకపోతే బ్యాటింగ్ స్పిన్ బాగా ఆడాలి అంటే శివన్ దుబేతో పోతారని చెప్పాలి. ఇది 15 మెంబర్ స్క్వాడ్. నేనైతే బెస్ట్ ప్లేయింగ్ 11 చెప్తాను, ఇంకా మీరు వినండి. ఫస్ట్ వచ్చి రోహిత్ శర్మ ఫిక్స్, సెకండ్ వచ్చి శుభ్మన్ గిల్, థర్డ్ విరాట్ కోహ్లీ, ఫోర్త్ శ్రేయస్ అయ్యర్, ఫిఫ్త్ వచ్చి రిషబ్ పంత్, సిక్స్త్ వచ్చి రవీంద్ర జడేజా, ఇంకా అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమి, జస్ప్రీత్ బుమ్రా. ఇది ప్లేయింగ్ 11. హర్షదీప్ సింగ్ ఉంటాడు స్పిన్, ఎవరైనా అక్షర్ పటేల్ లేకపోతే హర్షదీప్ ఉంటాడని చెప్పాలి, లేకపోతే అక్షర్ పటేల్ కూర్చోబెట్టారు, లేకపోతే రవీంద్ర జడేజా, డిపెండ్స్ అపాన్ కండిషన్స్ అనేదే చెప్పాలి. ఇది నేను అనుకోవడం. మీకు ఏదైనా కొత్త ప్లేయింగ్ 11 ఉంటే బాగుంటుంది, ఇది కాకుండా ఉంటే ఈ 11తో పోతే మనం కప్పు కొడతాము, లేకపోతే 15 మెంబర్ మీకు ప్రిడిక్షన్ చేసి మీరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది నెక్స్ట్ ఇయర్ కప్పు కొడతారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి, నాకు తెలుస్తుంది. మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరైనా ఉన్నా కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటా. థ్యాంక్ యూ.